వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈ పేపర్ మన ముందున్న ఈ పేపర్ వచ్చేసి లాస్ట్ టైం జరిగిన CTET ఆగస్ట్ 2023 ఆఫ్లైన్లో జరిగిన పేపర్ ఇది. సో CTET అనేది మొత్తం 5 పార్ట్స్లో ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో ఇది ఫస్ట్ పార్ట్ వచ్చేసి CDP ఉంటుంది, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో క్వశ్చన్స్ ఎట్లా అడిగారు మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్గ్రాఫియా ఈజీ. డిస్గ్రాఫియా అనేది రైటింగ్ డిసార్డర్కి సంబంధించింది. డిస్లెక్సియా అన్నది రీడింగ్ డిసార్డర్కి సంబంధించింది. డిస్కాలిక్యులియా అన్నది మ్యాథ్స్కి సంబంధించింది, క్యాలిక్యులేటింగ్ సంబంధించినది. సో ఇట్లాగా లెర్నింగ్ డిసేబిలిటీస్ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. సో డిస్గ్రాఫియా అన్నది మనకి రైటింగ్ డిసార్డర్ కాబట్టి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్టో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్పీచ్ డిసార్డర్ క్యారెక్టరైజ్డ్ బై స్టఫరింగ్ అండ్ ఎర్రర్స్ ఇన్ ఏ ఆర్టికులేషన్. సో ఇది డిస్ఫేసియాకి సంబంధించింది. సో స్పీచ్ డిసార్డర్ అనేది డిస్ఫేసియాకి సంబంధించింది. నెక్స్ట్ లోకోమోటర్ డిసార్డర్ క్యారెక్టరైజ్డ్ బై గ్రాస్ మోటార్ ఇంపైర్మెంట్, గ్రాస్ మోటార్స్, వైన్ మోటార్స్. సో లోకోమోటర్ అన్నది మన ఎముకలకు సంబంధించిన ఇది. సో మనకి డిస్గ్రాఫియా అన్నది రీడింగ్ డిసార్డర్ కాబట్టి, రైటింగ్ డిసార్డర్ కాబట్టి. సో న్యూరలాజికల్ డిసార్డర్ క్యారెక్టరైజ్డ్ బై ట్రబుల్ ఇన్ ఫార్మింగ్ లెటర్స్ అండ్ షేప్స్. సో ట్రబుల్ ఇన్ ఫార్మింగ్ లెటర్స్ అండ్ షేప్స్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ కూడా చూద్దాం. The psychological disorder characterized by lack of attention and impulsive behavior. సో మనకు ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, ద అప్రోచ్ టు ఎడ్యుకేటింగ్ గిఫ్టెడ్ చిల్డ్రన్స్ అంటే ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటారు కదా. సో మనకు ఐన్స్టైన్కి అయితే 140 ఐక్యూ అంటే ఇంటెలిజెన్సీ కోఎఫిషియన్సీ. సో విచ్ మూవ్స్ them through curriculum at an unusually rapid pace is known as unusually rapid space. సో గిఫ్టెడ్ చిల్డ్రన్స్ అంటే మనకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఒక విషయాన్ని ఎక్కువగా అర్థం చేసుకోవడం, అలా ఐక్యూ ఇంటెలిజెన్సీ కోఎఫిషియన్స్ అంటారు దాన్ని. సో దీని ర్యాపిడ్ స్పేస్ అంటే ర్యాపిడ్గా వెళ్ళేదంటే యాక్సిలరేషన్. The approach is to educating gifted children which moves them through curriculum at an unusually rapid pace is known as acceleration. So option 3 is the correct answer. Next one, third question. Teachers who are working towards inexclusive classroom అంటే అన్ని రకాల పిల్లలు. సో నార్మల్ పిల్లలే కాకుండా చిల్డ్రన్ విత్ డిసెబిలిటీస్ కానీ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్ ఉంటారు కదా. సో వాళ్ళు కూడా అందరినీ కలిపి ఒక్క క్లాస్ రూమ్లో కూర్చోబెట్టేదానినే ఇన్ఎక్స్క్లూజివ్ క్లాస్ రూమ్ అంటారు. సో టీచర్స్ హూ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇన్ఎక్స్క్లూజివ్ క్లాస్ రూమ్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రియేట్ కరికులం అడాప్టేషన్. సో ఇది కరెక్ట్, క్రియేట్ కరికులం అడాప్టేషన్. సెకండ్ వన్, ఇన్కోఆపరేటివ్ డైవర్స్ పర్స్పెక్టివ్స్. వాళ్ళకున్న నీడ్స్, వాళ్ళకి ఏదైనా నీడ్స్ ఉంటాయి. కొంతమంది స్పెషల్ చిల్డ్రన్స్ ఉంటారు, వినపడిన వాళ్ళకి వినిపించేటట్టు ఇంపైర్మెంట్స్ ఇవ్వడం కానీ అలా. సో వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్స్ని ఎగ్జామిన్ దేర్ ఓన్ ఇంప్లెక్టివ్ బేసిస్. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. సీ డైవర్సిటీస్ యాజ్ యాన్ ఆబ్స్టకల్. అందరినీ ఒకేలాగా చూడడం. డైవర్సిటీ అంటేనే భిన్నత్వం, డిఫరెన్స్. సో సీ డైవర్సిటీ యాజ్ అన్ ఏ ఆబ్స్టకల్స్. సో ఇది రాంగ్ ఆప్షన్. సో విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ ద కరెక్ట్? సో ఏ కరెక్ట్? ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 is the correct. So 1, 2, 3. ఆప్షన్ 2 is the correct answer ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్, సోషలైజేషన్ మీద కూడా ఒక మార్క్ అయితే మనకి కంపల్సరీగా వస్తుంది. సో ప్రైమరీ సోషలైజేషన్ అన్నది ఎప్పుడు ఫ్యామిలీయే ఉంటుంది.
సో ప్రైమరీ సోషలైజేషన్, సెకండరీ సోషలైజేషన్. సెకండరీ అంటే ఒక చైల్డ్కి తర్వాత స్కూల్, మీడియా, ఇవన్నీ సెకండరీ కిందకు వస్తాయి. ఎప్పుడైనా క్వశ్చన్లో మనం ప్రైమరీ సోషలైజేషన్ చూస్తే ఫస్ట్ ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఫ్యామిలీయే ప్రైమరీ సోషలైజేషన్ అంటే ఫ్యామిలీ, సెకండరీ అంటే స్కూల్, మీడియా, తర్వాత అన్నీ ఫ్యామిలీ కాకుండా మిగిలినవన్నీ మనకి సెకండరీ సోషలైజేషన్ కిందకే వస్తుంది. సో వైల్ డాష్ ఏజెన్సీస్ ఆఫ్ సోషలైజేషన్ ఆర్ ప్రొమిడెంట్లీ ఇంపార్టెంట్ ఇన్ ద ఇన్ఫాన్సియస్. ఇన్ఫాన్సెస్ అంటే ఏంటి? బర్త్ నుంచి 2 years ఉన్న పిల్లలకి ప్రైమరీ సోషలైజేషన్ ఏముంటుంది? ప్రైమరీ ఏముంటుంది? ఫ్యామిలీ ఉంటుంది. సో ప్రైమరీ ఏజెన్సీస్. సో ఇక్కడ ప్రైమరీ. నెక్స్ట్ డాష్ ఏజెన్సీస్ ఆఫ్ సోషలైజేషన్ ఆల్సో బికమ్ ఇంపార్టెంట్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. ఎర్లీ చైల్డ్హుడ్ అంటే 2 years నుంచి 6 years వరకు ఉండేదాన్ని మనం ఎర్లీ చైల్డ్హుడ్ అంటాం. 2 years తర్వాత పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు. సో ఇక్కడ మనం సెకండరీ అంటే స్కూల్ అని చెప్పుకున్నాం, ప్రైమరీ అంటే ఫ్యామిలీ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ప్రైమరీ అండ్ ఇక్కడ వచ్చేసి సెకండరీ. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. అకార్డింగ్ టు లియో వైగాట్స్కై. మనకు CTET-లో జీన్ పియాజే, కోల్బర్గ్స్, వీటి మీద హవర్డ్ గార్డనర్ వీటి మీద మనకు డిఫరెంట్గా క్వశ్చన్స్ వస్తాయి. లియో వైగాట్స్కై మీద 2 questions, జీన్స్ పియాజే మీద 2 questions, కోల్బర్గ్స్ మీద 2 questions, హవర్డ్ గార్డనర్ మీద 1 question కంపల్సరీగా ఉంటుంది. వీళ్ళు లేకుండా మనకు CTET పేపరే ఉండదు. సో ఇప్పుడు మనం ఈ పేపర్ చేస్తున్నాం కదా, ఈ పేపర్లోని ఎన్నిసార్లు వీళ్ళ గురించి క్వశ్చన్ అడుగుతారో ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ లియో వైగాట్స్కై. సో వైగాట్స్కై గురించి ఏం అడుగుతున్నాడు? అకార్డింగ్ టు లియో వైగాట్స్కై మనకు చెప్పిన టూల్స్ ఏంటి? సోషలైజేషన్, కల్చరల్ అండ్ లాంగ్వేజ్. ఈ 3 టూల్స్ మీదే మనకు డెవలప్మెంట్ ఉంటుంది. సో సోషలైజేషన్, కల్చరల్ అండ్ లాంగ్వేజ్. సో ఈ 3 అనేది మనకు వైగాట్స్కై చెప్పింది. సో ఆప్షన్లో చూద్దాం. సోషల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ద లాంగ్వేజ్ డెవలప్మెంట్ బట్ నాట్ కాంగ్నిటివ్ డెవలప్మెంట్. సో సోషల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. మనం నలుగురిలో సోషల్లో ఉన్నప్పుడు మనకు లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. నలుగురితో మనం కలిసి మాట్లాడినప్పుడు మనకు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుంది. కానీ నాట్ కాంగ్నిటివ్ డెవలప్మెంట్. సో మనం మన తోటి వారితో కూర్చొని మనం కంబైన్ స్టడీస్ చేసినప్పుడు మన లాంగ్వేజ్తో పాటు మన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ కాదు అని అడుగుతున్నాడు. సో దిస్ ఈస్ ద రాంగ్. కాంగ్నిటివ్ డెవలప్మెంట్ ఫెసిలిటేట్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో ముందు కాంగ్నిటివ్ వచ్చి తర్వాత లాంగ్వేజ్ వస్తుంది, ముందు థాట్ వచ్చి తర్వాత లాంగ్వేజ్ వస్తుందని మనకు జీన్ పియాజే గారు చెప్పారు. సో మనకు వైగాట్స్కై ఏం చెప్పారంటే ముందు మనకు లాంగ్వేజ్ వచ్చిన తర్వాత థాట్ వస్తుందని చెప్పి మనకు వైగాట్స్కై చెప్పారు. సో ఈ ఆప్షన్ అన్నది జీన్ పియాజే గారికి సంబంధించింది. కాంగ్నిటివ్ డెవలప్మెంట్ ఫెసిలిటేట్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జీన్ పియాజే గారు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ కాంగ్నిటివ్ డెవలప్మెంట్ అడ్వాన్స్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద ఈచ్ అదర్. సో లాంగ్వేజ్ అండ్ కాంగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఇండిపెండెంట్ కాదు, దే ఆర్ డిపెండెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఫెసిలిటేట్ కాంగ్నిటివ్ డెవలప్మెంట్. ఇందాక చెప్పాను. సో ముందు లాంగ్వేజ్ వచ్చి తర్వాత థింకింగ్ వస్తుంది, కాంగ్నిటివ్ డెవలప్మెంట్ వస్తుందని మనకు వైగాట్స్కై చెప్పారు. సో ఇక్కడ ఈ రెండిట్లో మనకు కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇక్కడ కాంగ్నిటివ్ డెవలప్మెంట్ ఫెసిలిటేట్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇది చెప్పింది మనకు జీన్ పియాజే. అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఫెసిలిటేట్స్ కాంగ్నిటివ్ డెవలప్మెంట్, ఈ స్టేట్మెంట్ మనకి ఇచ్చింది వైగాట్స్కై. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నెక్స్ట్, 6th క్వశ్చన్. At which level of
Lawrence Kohlberg moral reasoning do children typically believe that people should live up to the expectations of the society and behavior in a good ways. సో మనకు లారెన్స్ కోల్బర్గ్ అన్నది మనకు మొత్తం 3 లెవెల్స్ 6 స్టేజెస్ ఇచ్చారు. సో ఒక్కొక్క లెవెల్లో 2 స్టేజెస్ అనమాట. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకు ప్రీ కన్వెన్షనల్ లెవెల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్, ప్రీ కన్వెన్షనల్ లెవెల్. దిస్ ఈజ్ సెకండ్ కన్వెన్షనల్ లెవెల్ అండ్ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. సో ఈ 3 లెవెల్స్లో మనం చిల్డ్రన్ యొక్క మోరల్ డెవలప్మెంట్ని లారెన్స్ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్లో చెప్పడం జరిగింది. సో మన క్లాస్ చెప్పుకునేటప్పుడు స్టేజెస్ లెవెల్స్ మొత్తం తెలుసుకుందాం. సో at which level of the Lawrence Kohlberg moral reasoning do children typically believes that people should live up to the expectations of the society and behave in a good way అని మనం ఏ లెవెల్లో చూస్తామంటే కన్వెన్షన్ లెవెల్లో చూస్తాం. సో కన్వెన్షనల్ లెవెల్లో గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అని ఫస్ట్ స్టేజ్. సో 4th స్టేజ్ ఉంటుంది దీంట్లో. కన్వెన్షనల్ లెవెల్లో 4th and 3rd and 4th స్టేజెస్ ఉంటాయి. దీంట్లో 1st and 2 స్టేజెస్ అండ్ 5th and 6th స్టేజెస్ ఉంటాయి. సో కన్వెన్షనల్ స్టేజెస్లో 3rd స్టేజ్లో మనం గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అని చెప్పి అనిపించుకోవాలని, 4th వన్ వచ్చేసి రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. సో రూల్స్ని బ్రేక్ చేయకూడదు అనే స్టేజెస్ ఉంటాయి. సో ఈ కన్వెన్షనల్ లెవెల్లో చైల్డ్ అనేది గుడ్ వేగా ఉండాలని, బిహేవ్ చేయాలని చూస్తారు. సో దిస్ ఈజ్ ద 6th క్వశ్చన్. అండ్ 7th వన్ అజర్షన్ క్వశ్చన్. ఈ అజర్షన్ క్వశ్చన్స్ గురించి నేను ఈవీఎస్లో చెప్పాను ఒకసారి. సో దిస్ ఈజ్ అజర్షన్ క్వశ్చన్స్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో అజర్షన్ ఏం అడిగాడు? ఇంటరాక్షన్ విత్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్, MKO. సో ఈ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని మనకు చెప్పింది వైగాట్స్కై. Such as teachers and peers can provide the necessary support and guidance to help the learners develop their understanding and skills. సో వైగాట్స్కై ఇంటరాక్షన్ విత్ మోర్, మనకు ఎక్కువ తెలిసిన వ్యక్తి గురించి మనం ఇంటరాక్ట్ అయితే, సో మోర్ నాలెడ్జబుల్ అదర్స్ such as teachers and peers can provide the necessary support and guidance to the learners develop their understanding and skills. సో ఇది రీజనింగ్ ఏమి చూడదు. ద సోషల్ ఇంటరాక్షన్ ఈజ్ ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ ద లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. సో కరెక్ట్ కదా, సోషల్ ఇంటరాక్షన్ ఈజ్ ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ ద లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. సో అజర్షన్ అన్నది కరెక్ట్, రీజన్ అన్నది కరెక్ట్. సో ఈ అజర్షన్కి ఈ రీజన్ కూడా కరెక్టే. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ 2 is the correct answer. Now 8th question. What is the main goal of assessments for learning? For learning. So ఈ learning assessment for learning అన్నది ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అన్నది సమ్మేటివ్ అసెస్మెంట్. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అన్నది సెల్ఫ్ లెర్నింగ్ స్టూడెంట్ యొక్క. సో ఇది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. ఈ ఫర్ లెర్నింగ్ అన్నది ఇయర్ త్రూ ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది మనకు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కిందకి వస్తుంది. సో వీళ్ళ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్లో టు ఐడెంటిఫై స్టూడెంట్స్ హూ కెన్ బి కేటగిరైజ్డ్ యాజ్ ఏ స్లో లెర్నర్స్. కేటగిరైజ్డ్ చేయడానికి కాదు. సో ద ఆప్షన్ ఇస్ రాంగ్. అండ్ సెకండ్ వన్ టు ఎవాల్యుయేట్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అండ్ అసైన్ గ్రేడ్స్. ఇది సమ్మేటివ్ అసెస్మెంట్ కిందకు వస్తుంది. అసెస్మెంట్ గ్రేడ్స్. సో ఇది సమ్మేటివ్ అసెస్మెంట్కి వస్తుంది, కానీ మనకి ఇక్కడ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అడిగారు. సో టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు ద స్టూడెంట్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఇంప్రూవ్ దేర్ లెర్నింగ్. సో వాడి యొక్క లెర్నింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ లెర్నింగ్ ఫీడ్బ్యాక్స్ టు స్టూడెంట్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఇంప్రూవ్ దేర్ లెర్నింగ్ అయితే ఇది ఫర్
అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఆప్షన్ చూద్దాం. టు కంపేర్ ద స్టూడెంట్ పర్ఫార్మెన్స్ టు ఏ స్టాండర్డ్ ఆర్ ఏ బెంచ్ మార్క్. టు కంపేర్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ టు ద స్టాండర్డ్ ఆర్ బెంచ్ మార్క్. సో ఇది కూడా కాదు. ఆప్షన్ 3 is the correct answer. Next one. At which age can children engage in a word play and like jokes and riddles that involves a play on a words. So ఏ ఏజ్లో వస్తుంది? సో at which age can children engage in a word play and like jokes and riddles that involves a play on words అని అడిగాడు. సో 12 years age, 1 year, 3 years. సో ఆన్సర్ ఈజ్ 7 years. 7 years ఏజ్లో పిల్లవాడికి వర్డ్ ప్లే అన్నది ప్లేస్ ఆన్ వర్డ్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ వన్. సో నా 10th క్వశ్చన్. కార్లో గిలిగన్ హ్యాస్ క్రియేటెడ్ కార్ల్బర్గ్స్ థియరీ ఆఫ్ ఏ మోరల్ డెవలప్మెంట్. ఈ కార్లో గిలిగన్ అన్నది కార్ల్బర్గ్స్ యొక్క స్టూడెంట్. సో కార్ల్ గిలిగన్ అనే ఆవిడ కార్ల్బర్గ్స్ యొక్క మోరల్ డెవలప్మెంట్ థియరీలో క్రిటిసిజం చెప్పింది. ఏంటంటే కార్ల్బర్గ్ జెండర్ బయాస్ చేశారు. సో మనం ఈ థియరీస్ అన్ని చూస్తే మనకు నీట్గా అర్థమవుతుంది. సో జెండర్ బయాస్ చేశారని కార్ల్ గిలిగన్ అనే ఫీమేల్ అనే స్టూడెంట్ క్రిటిసిజం చేసింది. ఏమని? ఫ్రమ్ ఏ సోషల్ కాగ్నిటివ్ పర్స్పెక్టివ్లో చూసారా? లేదు. సో ఫ్రమ్ ఏ ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్, మీరు లేడీస్ వైపు ఆలోచించకుండా ఈ థియరీ చేశారు. సో మీరు లేడీస్కి పక్షపాతం జెండర్ బయాస్ చేశారని ఈ యొక్క క్రిటిసిజాన్ని కార్ల్ గిలిగన్ అనే ఆమె ఇచ్చింది. సో ఫర్ ఏ ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్. థర్డ్ ఆప్షన్. ఫర్ నాట్ గివింగ్ ఏ అడ్వకేట్ ఇంపార్టెన్స్ టు ద జెనెటిక్ ఫ్యాక్టర్ for using case studies as the research method. So option 2 is the correct one. Now 11th question. 11th question వచ్చేసి one of the main characteristics of pre-operational thought according to the Jean Piaget is. So Jean Piaget గారి మీద question, which refers to the tendency to focus on one aspects of a situation and neglect the అదర్. సో ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అన్నది జీన్ పియాజెట్ స్టేజెస్ వచ్చేసి మొత్తం 4 స్టేజెస్. SPCF, సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇది బర్త్ టు 2 years, 0 to 2 years, అండ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఈజ్ 2 to 7 years, and is 7 to 11 years, and formal operation is 11 to above or 15 years. So pre-operational stage ante 2 to 7 years మధ్యలో ఉన్న one of the main characteristics of pre-operational thought according to the Jean Piaget is which refers to the tendency to focus on one aspect of a situation and neglect other. సో ఇది సెంట్రేషన్కి వచ్చింది. సో సెంట్రేషన్ అంటే ఈ ఒక్క వస్తువు ఈ ఒక్క పనికే పనికొస్తుంది అని ఫీల్ అవ్వడం. సో ఇప్పుడు ఈ పెన్ ఉంది, 2 to 7 years ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉన్న పిల్లవాడు ఈ పెన్ని మనం రాయడానికే యూజ్ చేస్తామని అనుకుంటారు. అదే కొంచెం ఏజ్ పెరిగినప్పుడు, సో ఆఫ్టర్ ఫార్మల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఈ పెన్నుని లేడీస్ వాళ్ళ జడలో కూడా సో వాళ్ళు ఫోల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు కదా. సో ఒక పెన్నుని మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అని డీసెంట్రేషన్ అంటే ఒక పెన్నుని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకో. సో 11th క్వశ్చన్ యొక్క ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నా 12th క్వశ్చన్. ఇది కూడా జీన్ పియాజెట్కి సంబంధించిన క్వశ్చన్. సో 12th క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ గ్రోత్ అండ్ థింకింగ్ ఈజ్ వైల్ ఇన్ మిడిల్ చైల్డ్హుడ్ గ్రోత్ అండ్ థింకింగ్ ఈజ్. ఎర్లీ చైల్డ్హుడ్ అంటే 2 to 7 years, మిడిల్ చైల్డ్హుడ్ అంటే లేటరల్ చైల్డ్హుడ్ అనమాట, 7 to 11 years. సో ఎర్లీ చైల్డ్హుడ్లో గ్రోత్ అండ్ థింకింగ్ ఈజ్
సో మీకు ఇది అర్థం అవ్వాలంటే మీరు ఈ యొక్క థియరీస్ అన్నీ తెలిసి ఉండాలి. జనరల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఏ టాపిక్ మీద వస్తాయి. సో సిలబస్ ఉందంటే మొత్తం సిలబస్ ముందేసుకొని చదవడానికి కాదు కదా. సో మన క్వశ్చన్ పేపర్లో వేటి మీద ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, సో ఏ టాపిక్ మీద ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నది ఒక్కసారి మనం నీట్గా తెలుసుకుంటే సో ఫర్దర్గా మనం ప్రిపేర్ అవ్వడానికి మనకు మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా జీన్ పియాజే గారికి సంబంధించింది. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 అనమాట. సో ఆప్షన్ 2 వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. సో ఎర్లీ చైల్డ్హుడ్ అనేది ప్రీ ఆపరేషనల్ స్టేజ్ కిందకి, మిడిల్ చైల్డ్హుడ్ ఉన్నది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ కిందకి వస్తుంది కాబట్టి సో మనం డీప్గా థియరీస్ చూసినప్పుడు మనకు ఆన్సర్ తెలుస్తుంది. సో నెంబర్ 13th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గ్రాస్ మోటార్ స్కిల్స్. సో ఈ ఫిజికల్ డెవలప్మెంట్లోకి వస్తాయి గ్రాస్ మోటార్ స్కిల్స్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ అని. సో గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే మనం లార్జ్ మస్కులర్స్ని యూజ్ చేసేవి, లార్జ్ మస్కిల్స్ని యూజ్ చేసే వాటిని మనం గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటాం. సో ఇక్కడ స్విమ్మింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నా ఫిజికల్ గ్రోత్ 14th క్వశ్చన్ వచ్చేసి ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫాలోస్ ద డాష్ అండ్ డాష్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎ డెవలప్మెంట్. సో ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫాలోస్ అవే. సో మన ఫిజికల్ గ్రోత్ అనేది ఎలా డెవలప్ అవుతుందంటే హెడ్ టు టాయ్, ముందు మనం తల నిలబెట్టడం, తర్వాత మనం కూర్చోవడం, సో ఇలాగా హెడ్ టు టాయ్ నుంచి అండ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ టాప్ టు డౌన్ ప్రాసెస్, ఇన్నర్ టు అవుటర్. సో ఇది సెంట్రల్ నుంచి పెరిఫెరల్ వైపుకి వెళ్తుంది. సో ఫస్ట్ సెఫోడాక్సెల్, తర్వాత ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది మనలో జరుగుతుంది. సో 14th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ సెఫోలోకాడల్ టాప్ డౌన్ ప్రాసెస్. దీన్ని హెడ్ టు టాయ్ అని కూడా అంటారు. అండ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఇన్నర్ టు అవుట్, సెంట్రల్ టు పెరిఫెరల్. నౌ 15th క్వశ్చన్ హవర్డ్ గార్డ్నర్ మీద కూడా ఒక మార్క్ వస్తుంది. సో అకార్డింగ్ టు హవర్డ్ గార్డ్నర్ ఏ ఫిలాసఫియర్ హ్యాస్ డాష్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్సీ. ఇంటెలిజెన్సీలో ఇంట్రా అంటే సెల్ఫ్, ఇంటర్ అంటే అదర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఫిలాసఫర్కి ముందు ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్సీ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సీ అండ్ ద స్పెక్యులర్ హ్యాస్ మోర్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. ఒక స్కల్ప్చర్కి, ఒక ఆర్ట్ గీసే అతనికి స్పెక్ట్రల్ ఇంటెలిజెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అకార్డింగ్ టు హవర్డ్ గార్డ్నర్ ఏ ఫిలాసఫియర్ హ్యాస్ ఎ ఇంట్రాపర్సనల్ type of intelligence and a sculpture has more spectral types of intelligence. So దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నౌ 16th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ స్ట్రెసెస్ ఆన్ ఫస్ట్ వన్ కంట్రోల్ ఆఫ్ టీచర్ ఆన్ ద లెర్నింగ్ ఆఫ్ ద చిల్డ్రన్స్. టీచర్స్ యొక్క కంట్రోల్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ఎలా వస్తుంది? కంట్రోల్ ఆఫ్ టీచర్స్ ఆన్ ద లెర్నింగ్ ఆఫ్ ఎ చిల్డ్రన్, టీచర్స్ యొక్క కంట్రోల్ మీద కాదు. ద రోల్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ క్రిటికల్ రిఫ్లెక్షన్ ఇస్ ద రైట్. ఆర్ 4th ఆప్షన్ కూడా చూద్దాం. లెర్నింగ్ యాజ్ ఏ ప్రోడక్ట్ రాదర్ దెన్ ఏ ప్రాసెస్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ క్రిటికల్ reflection is the correct answer for exponential learning. Now 17th question వచ్చేసి which of the following is an effective method to enhance the problem solving skills in a children. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నవి చిల్డ్రన్స్లో ఎట్లా డెవలప్ చేయాలి? సో ఆప్షన్ 1 వచ్చేసి డిస్కరేజింగ్ ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ ఫోకసింగ్ ఆన్ ఏ డిక్లరేటివ్ నాలెడ్జ్. సో పిల్లల్లో ఇండిపెండెంట్ థింకింగ్ని డిక్లరేటివ్ నాలెడ్జ్ని మనం డిస్కరేజ్ చేయాలి. సో దిస్ ఇస్ రాంగ్ ఆప్షన్. ఎంకరేజ్ దెమ్ టు అవాయిడ్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లమ్. పిల్లలకి అన్నీ ఈజీగా ఇచ్చేసి కష్టమే ప్రాబ్లం ఇవ్వకుండా అవాయిడ్ చేయాలి. అలా ఇస్తే వాళ్ళకి క్రిటికల్ థింకింగ్ అనేది ఎట్లా వస్తుంది? ప్రాబ్లమ్ సాల్వింగ్. సో నెంబర్ 3rd వన్ వచ్చేసి ప్రొవైడ్ దెమ్ విత్ ఏ రెడీమేడ్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్. అప్పటికప్పుడు సొల్యూషన్స్ కనిపెట్టడం అంటే రెడీమేడ్గా కష్టం. నా 4th ఆప్షన్
సో ఈ 3 ఆప్షన్స్ కాదంటే 100% ఈ ఆప్షన్ ఉంటుంది. సో గివింగ్ దెమ్ ఆపర్చునిటీస్ టు బ్రెయిన్ స్టార్మ్ అండ్ మేక్ ఇంట్యూటివ్ గెసెస్. సో బ్రెయిన్ స్టార్మింగ్. సో మనకు ఆప్షన్లో బ్రెయిన్ స్టార్మింగ్ కనిపిస్తే అదే ఆప్షన్ కరెక్ట్. కొన్ని కొండ గుర్తులు ఉంటాయి సీటెట్లో, డిస్క్రిమినేషన్, డిస్కరేజింగ్ ఇలా వస్తే ఆప్షన్ 100% రాంగ్ అయినట్టు. అండ్ బ్రెయిన్ స్టార్మింగ్, క్రిటికల్ థింకింగ్, సో ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో నెగిటివ్ వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్, సో వాటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. క్లాసెస్ స్టార్ట్ చేద్దాం మండే నుంచి. నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. అసర్షన్, రీజనింగ్. సో టీచర్ షుడ్ క్రియేట్ ఏ మీనింగ్ఫుల్ ఎన్విరాన్మెంట్ విచ్ సీక్స్ యాక్టివిటీ పార్టిసిపేషన్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్. టీచర్ ఏం చేయాలి? ఏం క్రియేట్ చేయాలి? మీనింగ్ఫుల్ ఎన్విరాన్మెంట్ని అండ్ సీక్ యాక్టివిటీ పార్టిసిపేషన్ అండ్ ఎంగేజ్ ద చిల్డ్రన్స్. సో కరెక్ట్. ఒక టీచర్ ఒక మీనింగ్ఫుల్ ఎన్విరాన్మెంట్ని పిల్లలు ఉత్సాహంగా ఒక పార్టిసిపేషన్ చేయడానికి వాళ్ళని ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్ అనేది టీచర్స్ యొక్క డ్యూటీ. సో దిస్ ఈస్ ట్రూ. అండ్ రీజన్, ఆల్ చిల్డ్రన్స్ ఆర్ ఇంట్రిన్సికల్లీ మోటివేటెడ్ టు లెర్న్ and are capable of learning. This is also true. So both A and R are false. No. Option 2, both A and true and R is a correct explanation of A. So this is the right answer. Now 19th question. Which of the following process does not contribute to the course of learning? ikkada not అడిగాడు. So does not, which of the following process does not contribute to the course of learning is organization correct, categorization correct, conceptualization correct, but decontextualization is the wrong అనమాట. సో ఇక్కడ ఏదైతే మనం రాంగ్ అని అడిగాడో అదే మనకి కరెక్ట్ ఆన్సర్. నాట్ అడిగాడు కాబట్టి ఇదే మన యొక్క కరెక్ట్ ఆన్సర్. Now 20th question. Which of the following is an example of a question that requires a student to reflect on their own thinking? Students to reflect on their own thinking. So option 1, what is the relationship between nouns and verbs in a sentence? So వాళ్ళకి ఓన్ థింకింగ్ గురించి ఇక్కడ ఏముంది, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నౌన్స్ అండ్ వర్బ్స్ ఇన్ ఏ సెంటెన్స్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ వర్బ్. డెఫినేషన్ ఆఫ్ ఏ వర్బ్ అనేది వాళ్ళకి ఓన్ థింకింగ్ చేయడానికి ఉండదు. డెఫినేషన్ మనం ఇస్తే వాళ్ళు బట్టి చెప్పడమే. సో థర్డ్ ఆప్షన్, హౌ డూ యూ చేంజ్ ఎ వర్బ్ టు ద ప్రజెంట్ టెన్స్. మనం ఒక వర్బ్ని ప్రజెంట్ టెన్స్లోకి ఎలా మారుస్తాం అన్నది కూడా మనం తీరుస్తుంది. దాంట్లో ఓన్ థింకింగ్ అన్నది ఏముండదు. నౌ ఫోర్త్ ఆప్షన్, హౌ హ్యాస్ యువర్ థింకింగ్ అబౌట్ ద యూజ్ ఆఫ్ వర్బ్ changes since the beginning of the class. How has your thinking, మీ థింకింగ్ అన్నది అబౌట్ ద యూజెస్ ఆఫ్ వర్బ్ చేంజ్డ్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్. సో ఇక్కడ వాళ్ళ యొక్క ఓన్ థింకింగ్ అన్నది ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో నౌ 21st క్వశ్చన్. సో 21st క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇంటర్నల్ అట్రిబ్యూషన్ ఫర్ ఫెయిల్యూర్. సో మన ఇంటర్నల్ అట్రిబ్యూషన్, మనం ఫెయిల్యూర్ అయినప్పుడు ఇంటర్నల్ అట్రిబ్యూషన్ ఏంటని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్, ఐ రిసీవ్ ఏ లో గ్రేడ్ బికాస్ ద టీచర్ ఈజ్ ఎ టఫ్ గ్రేడ్. సో టీచర్ టఫ్గా ఉంది కాబట్టి నాకు లో గ్రేడ్ వచ్చింది. ఐ రిసీవ్డ్ ఏ లో గ్రేడ్ అన్నది రాంగ్. సెకండ్ ఆప్షన్, ఐ ఫెయిల్డ్ ద టెస్ట్ బికాస్ ఐ డిడ్ నాట్ స్టడీ ఇనఫ్. నేను సరిగ్గా చదవలేదు కాబట్టి నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. దిస్ ఈజ్ ఇంటర్నల్ అట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫెయిల్యూర్. అయినా కూడా నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఐ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్ బికాస్ ద టీచర్ వాజ్ బయాస్డ్. సో మా టీచర్ నన్ను సరిగ్గా పట్టించుకోలేదు, వేరే వాళ్ళని పట్టించుకుంది, బయాస్డ్గా ఉంది, ఎందుకని నేను ఫెయిల్ అయ్యాను అన్నది కరెక్ట్ కాదు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఐ ఫెయిల్డ్ ద టెక్స్ట్ బికాస్ మై ఫ్రెండ్స్ వేర్ డిస్ట్రాక్టింగ్ మీ. సో ఇవన్నీ రీజన్సే, కానీ ఇంటర్నల్గా మనం అనుకునేది ఏంటి, నేను సరిగ్గా చదవలేదు కాబట్టి నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. సో ఐ ఫెయిల్ ద టెస్ట్ బికాస్ ఐ డిడ్ నాట్ స్టడీ ఇనఫ్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నౌ 22 క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. కరెక్ట్ ఆప్షన్ చూస్ చేయాలని అడుగుతున్నాడు. సో అజర్షన్ క్వశ్చన్లో
At a very early age, girls in the most cultures across the world choose the dolls as a toys, while boys prefer to play with కార్స్. జనరల్గా చాలా చోట్ల కల్చర్స్లో అమ్మాయిలు ఆడుకోవడానికి బొమ్మల్ని, డాల్స్ని అండ్ బాయ్స్ని కార్స్ని ఇష్టపడతారని చెప్తున్నాడు. కల్చరల్ ప్రకారంగా అయితే చాలామంది ఫస్ట్ నుంచే కూడా ఇది అలవాటు చేస్తారనమాట. ఆడపిల్లలు బొమ్మలతో ఆడుకోవాలి, కిచెన్ సెట్స్తో ఆడుకోవాలి, అబ్బాయిలు కార్స్, క్రికెట్ బ్యాట్స్ వీటితో ఆడుకోవాలని చెప్తుంటారు. సో చూద్దాం, కల్చర్ ప్రకారంగా అయితే ఇది ట్రూ. అమ్మాయిలు ఇలా ఉండాలి, అబ్బాయిలు ఇలా ఉండాలి, అబ్బాయి ఇలా వేసుకోవాలి అని చెప్తుంటారు కదా. సో నెక్స్ట్ వన్, చిల్డ్రన్ ఆర్గనైజ్. రీజన్ ఏమిచ్చాడు? ద చిల్డ్రన్ ఆర్గనైజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ కన్సిడర్డ్ అప్రోప్రియేట్ ఫర్ ఏ బాయ్ or a girl on the basics of what a particular culture expects and behave accordingly. పిల్లలు అనేవాళ్ళు వాళ్ళు ఏదైతే చూస్తారో, ఏదైతే నేర్చుకుంటారో, సో ఆడపిల్లలు ఇలాంటి బట్టలే వేసుకోవాలి, అబ్బాయిలు ఇలాగే ఉండాలి, ఈ డ్రెస్లే వేసుకోవాలి, సో ఇదే చేయాలి అమ్మాయిలు, అబ్బాయిలు ఇదే చేయాలి అనేది వాళ్ళు ఏదైతే చూస్తారో, వాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో. Organize the information about what is considered appropriately for a boy or a girl on the basics of what a particular culture expects and behave accordingly. So this is also true. అలాగని ఇది జెండర్స్ బాగా చేసినప్పుడు కాదు, ఇలాగే ఉండాలి అని కొన్ని కల్చర్స్ మనం నేర్పిస్తే పిల్లలకి అది అలవాటు అవుతుంది. కానీ ప్రజెంట్ జనరేషన్ 23rd క్వశ్చన్ అగైన్ వైగాట్స్కై గురించి అడుగుతున్నాడు. సో వైగాట్స్కై ఏం చెప్పాడు? As per Leo Vygotsky, Dash plays a significant role in the development of a conceptual ability among the children. So, first option వచ్చేసి tangible rewards కాదు, and peer collaboration, cooperative learning, collaborative learning. సో ఇవన్నీ మనకి వైగాట్స్కై అయితే మనకు చెప్పారు. సో దిస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సోషల్ ఐసోసిలేషన్, నాట్ ఐసోసిలేషన్, అండ్ స్టాండర్డైజ్ వచ్చినా కూడా మనం ఆప్షన్ అన్నది రాంగే ఉంటుంది. సో పియర్స్ కొలాబరేషన్ అన్నది రైట్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి క్వశ్చన్ ఆఫ్ వైగాట్స్కై. సో దిస్ ఈజ్ 4th క్వశ్చన్. నాకు తెలిసి వైగాట్స్కై మీద ఇది 4th క్వశ్చన్. అకార్డింగ్ టు ద లియో వైగాట్స్కై థియరీ, ద ఇన్నర్ స్పీచ్ అన్నది పిల్లవాడు తనలో మాట్లాడుకొని తనకు కావాల్సినది తను చెప్పుకొని అర్థం చేసుకొని తన ఓన్ థింకింగ్ని, సో దానినే ఇన్నర్ స్పీచ్ అని చెప్పి మన వైగాట్స్కై అయినా చెప్తారు. ఇన్నర్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్ అలా. సో 24, అకార్డింగ్ టు లియో వైగాట్స్కై థియరీ, ఇన్నర్ స్పీచ్ is a way for children to communicate with an imaginary friend. No, is a significance of a cognitive immaturity కాదు. నెక్స్ట్ వన్, ఈజ్ a sign of development of a delay కూడా కాదు. సో ఆప్షన్ 4 is correct. is a way for a children to regulate their own thinking. తన ఓన్ థింకింగ్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ 4 is correct. Now 25th క్వశ్చన్. సో 4 years old అపర్ణ, 4 సంవత్సరాల వయసున్న అపర్ణ సేస్ దట్ ఎ బటన్ ఈజ్ అలైవ్ బికాస్ ఇట్ హెల్ప్స్ టై హర్ షర్ట్ టుగెదర్. అకార్డింగ్ టు జీన్ పియాజే, అగైన్ జీన్ పియాజే గారి మీద క్వశ్చన్ వచ్చింది. జీన్ పియాజే, హర్ థింకింగ్ ఈజ్ కేటగరైజ్డ్. సో పిల్లలు బొమ్మలు మాట్లాడతాయని, బొమ్మలు అన్నం తింటాయని, అవి వాటికి కూడా ప్రాణం ఉంది అని ఊహించుకునే దానినే మనం ఎనిమిజియం అంటాం. సో ఇది ఎనిమిస్టిక్ థింకింగ్లో ఉంటుంది. సో అపర్ణ అనే పిల్ల తన బటన్ అలైవ్గా ఉందని, ఇట్ హెల్ప్స్ టు టై హర్ షర్ట్ టుగెదర్ అని చెప్పి చెప్తుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఎనిమిస్టిక్ థింకింగ్. నా 26th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ టైపికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావింగ్ ఏ ఆటిజం అంటే ఒకే మాటని రిపీటెడ్గా మాట్లాడడం చేసే వాటిని ఆటిమిజం అని అంటాం. సో ఫస్ట్ ఆప్షన్, సుపీరియర్ అబిలిటీ ఆఫ్ ఏ డిఫరెన్షియేటింగ్ ఫిక్షన్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్. సుపీరియర్ అబిలిటీ అంటే మళ్ళీ గిఫ్టెడ్ చిల్డ్రన్స్ కిందకు వస్తుంది, సుపీరియర్ అబిలిటీ కాదు. అండ్ అడ్వాన్స్డ్ సోషో ఎమోషనల్ రెసిప్రొసిటీ, సో ఇది కూడా కాదు. సోషల్ ఎమోషన్, తను అసలు ఇంట్రాపర్సనల్గా ఉంటాడు, ఎవరితో కలవకుండా ఒక మాట రిపీటెడ్గా మాట్లాడుతూ అట్లా ఉంటాడు. సో ఫ్రీక్వెంట్, రిపీటేటివ్ అండ్ రికరింగ్ బిహేవియర్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రీక్వెంట్, రిపీటేటివ్ అండ్ రికరింగ్ బిహేవియర్. సో హయ్యర్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్,
ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. Now 27th question. Read the following statement and choose the correct opinion. Assertion. Again assertion question. Assertion to facilitate the critical thinking among learners. Learners lo critical thinking. Teachers should be expose them to diverse situations and different perspectives. Teacher అనే వాళ్ళు వాళ్ళకి రకరకాల diverse situations నుంచి different perspectives నుంచి చూడాలి. So this is the true. Reason. The student learn and enriches their ability to think critically and creatively as they engage in the conversation across the differentiation. So students అనే వాళ్ళు కూడా enrichment వాటి ability క్రిటికల్గా థింక్ చేయడానికి క్రియేటివ్గా థింక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్సో true. So both A and R are the true and R is the correct explanation of A. So option 2 is the right option. Now 28th one. The primary goal of a learning should be. Primary goal of a learning ఏముంటుంది? మెమరైజేషన్ అయితే ఉంది. మెమరైజేషన్ వస్తేనే ఆప్షన్ రాంగ్. రోడ్ రిహార్సల్ కూడా రాంగ్. సో బికమింగ్ ఎక్సలెంట్ రోడ్ రిహార్సల్ రోడ్ వచ్చినా కూడా ఆప్షన్ అనేది రాంగ్ ఉంటుంది. కంపిటీటింగ్ విత్ ఏ పియర్స్. సో పక్కన వాళ్ళ పోటీ. సో ప్రైమరీ గోల్ అయితే అది ఉండదు. కంపిటేటింగ్ విత్ పియర్స్ అన్నది. సో డెవలప్మెంట్ ఆఫ్ ఏ క్రిటికల్ థింకింగ్. Development of a critical thinking is the right option. 29. The children learn more effectively if a concept proceeds from generic to specific. సో ఏదైనా కూడా జనరల్ నుంచి స్పెసిఫిక్ నుంచి ఈజీ నుంచి హార్డ్కి వెళ్ళాలి. సో జెనరిక్ టు స్పెసిఫిక్. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. అబ్స్ట్రాక్ట్ నుంచి కాంక్రీట్ కాదు, కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ కాంప్లెక్స్ టు సింపుల్ కాదు, సింపుల్ అంటే ఈజీ నుంచి హార్డ్కి, సింపుల్ టు కాంప్లెక్స్కి వెళ్ళాలి. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. అండ్ రేషనల్ టు ఎంపెరికల్, నో ఎంపెరికల్ టు రేషనల్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్. జెనరిక్ టు స్పెసిఫిక్ ఉంటుంది. నెక్స్ట్ వన్. సో 13th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ సిడిపి. వేరియబిలిటీ ఇన్ లెర్నింగ్ స్టైల్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది లెర్నింగ్లో. ఒకరికి ఒక్కసారి చదవగానే వస్తుంది, ఒక్కొక్కసారి 4-5 సార్లు చదివితే కానీ అర్థం కాదు. కొంతమంది ఒకసారి విన్నప్పుడు, క్లాస్ చెప్పేటప్పుడు విన్న వాళ్ళకి ఒక్కసారి విన్నప్పుడు వస్తుంది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కటి వేరియబిలిటీ ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ అని ఉంటాయి స్టూడెంట్స్కి. సో షుడ్ బీ వాల్యూడ్ అండ్ సీన్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ హ్యూమన్ డైవర్సిటీ. షుడ్ బీ ఇగ్నోర్డ్, అసలు ఇగ్నోర్డ్ ఉండదు. షుడ్ బీ ఇగ్నోర్డ్ అండ్ అటెంప్ట్ షుడ్ బీ మేడ్ బై బ్రింగింగ్ యూనిఫార్మిటీ ఇన్ లెర్నింగ్. సో వాడి స్టైల్ని వదిలేసి అందరూ ఒకేలా చదవాలి అని చెప్పడం కరెక్ట్ కాదు. షుడ్ నాట్ బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ డ్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో షుడ్ నాట్ బీ టేకెన్, కన్సిడర్ చేయకపోతే ఎట్లా, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఉంటుంది, ఒకరికి ఒక్కసారి విన్నప్పుడే వస్తుంది. సో షుడ్ నాట్ బీ కన్సిడర్డ్ అన్నది కూడా కాదు. సో షుడ్ బీ సీన్ యాజ్ ఎ బ్యారియర్ అండ్ హైండ్రెన్స్ టు టీచ్. బ్యారియర్ అడ్డంకిగా, హైండ్రెన్స్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని చూడకూడదు. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో షుడ్ బీ వాల్యూడ్ అండ్ సీన్ యాజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ హ్యూమన్ డైవర్సిటీ. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడికి మనకి సిడిపి 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి.